యేసుక్రీస్తు నామములో మరొక ఉదయ కాలంన ఒలివ మినిస్ట్రీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దెలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొనుచున్నారు. దేవుడు తన ప్రజల విషయమై 2 నేరాలు మోపుతున్నాడు. మొదటి నేరం ఏంటంటే జీవ జల నది ఊటనైన నన్ను విడిచి అనే మాట రాయబడింది. అంటే ఆకాశమును భూమిని సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవునిని విడిచిపెట్టారంట ప్రజలు. అంటే దేవుని విడిచి దేవునికి దూరంగా ఉన్నారు ప్రజలు. ఎంత ఘోరమండి! ఎవరికి దగ్గరగా ఉన్నారు మరి ప్రజలు? ఇదే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో 13వ వచనంలో అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము. అది ఎవరితో కలుసుకుంటున్నారు? ఇటు దేవుని విడిచిపెట్టినారు. ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలిసిపోతున్నారంట. అన్యులతో కలిసిపోయి దోషం చేస్తున్నారంట. ఆ దోషాన్ని ఒప్పుకో, ఆ దోషాన్ని ఒప్పుకో, ఇది యెహోవా వాక్కు అని రాయబడింది. అంటే దేవునిని విడిచిపెట్టి వెళ్ళిపోయి అన్యులతో ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలుసుకొని దోషాన్ని ఒప్పుకోలేనటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అందుకనే ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం హెచ్చరించేది ఏంటంటే, అదే ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయం మీరు భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ లోపల ఉన్న అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అన్నాడు. అట్లాగే దేవునిని విడిచిపెట్టిపోయి భ్రష్టు పట్టిపోయి అవిశ్వాసంలో ఉండి దేవునికి దూరముగా ఉండి ఉన్నటువంటి ప్రజలను దేవుడు మరి అంటున్నాడు, మిమ్మల్ని బాగు చేస్తాను నేను, నా దగ్గరికి రండి అంటున్నాడు. అంటే నీ తప్పును తెలుసుకో, నీ దోషాన్ని తెలుసుకో, నీ అతిక్రమాన్ని తెలుసుకో, నా దగ్గరకు వస్తే మీ లోపల ఉన్నటువంటి అవిశ్వాసాన్ని సమస్తమైన పాపమును నేను తొలగించి నేను బాగు చేస్తాను, నేను నాకు ఇష్టమైనటువంటి విధంగా నేను మలుచుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. ఉదయకాలంలో దేవుని దగ్గరికి వస్తావా? ఇంకా రాక అన్యులతో సహవాసం చేస్తూ, ఇంకా రాక దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, దేవుని వైపు నీ మనస్సు మలచక నీ అంతట నీవే నీ మనస్సుకు ఇష్టం వచ్చిన విధముగా నిన్ను నీవు నష్టపరుచుకుంటావా? ఉదయకాలంలో యేసు ప్రభు పేట మనం చేస్తున్నాను, నువ్వు బాగుపడాలి అంటే నువ్వే స్థితిలో ఉన్నావు, ఉన్న పాటున యేసు ప్రభు దగ్గరికి రా. నువ్వే పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎలాంటి ఇరుకులో ఉన్నప్పటికీ, ఎవరికి చెప్పుకోలేక మనశ్శాంతి లేక కృంగిపోతూ ఉన్నప్పటికీ, నీ అలవాట్లకు లోనైపోయి దేవుని దగ్గర ఉన్నప్పటికీ, ఒకవేళ త్రాగుబోతువైనా తిరుగుబోతువైనా ఎవరివైనా నీ అలవాట్ల నుంచి విడిపించబడకపోయినా నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నిన్ను బాగు చేస్తాడు, నీ అలవాట్ల నుంచి విడిపిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నీకు నెమ్మదినిస్తాడు. యేసు ప్రభు దగ్గరికి రండి, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతినిస్తానని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన స్థితిగతులను మార్చుకొని మన జీవితాల్లో సంతోషంలో శాంతి అనుభవించాలని మనం చేస్తే మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి,
మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలంలో ప్రభు మరొక పర్యాయం నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. బిడ్డలందరినీ జ్ఞాపకం తెచ్చుకోండి. ఒలివ మినిస్టర్ ప్రేక్షకులందరినీ, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం తెచ్చుకొని మీ కార్యం చేసి మీ కృపలో ఎత్తి పట్టుకోమని, ఈ యొక్క ఉదయకాలం యొక్క దీవెనల ప్రభు బిడ్డలందరిపై ఉంచమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.